మార్కాపురం జిల్లా మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో నియోజకవర్గంలోని క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కొత్తగా నియమించబోయే పార్టీ బిఎల్ఏలు త్వరలో జరిగే ఓటరు వెరిఫికేషన్లో బిఎల్ఓలతో కలిసి ప్రతి ఓటును వెరిఫికేషన్ చేయాలని ఆయన అన్నారు. అదేవిధంగా కొత్త ఓట్లు, పాత ఓట్లు ప్రతి ఒక్కరిని అర్హులైన వారికి నమోదు చేయాలని, ఈ విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలని ఎమ్మెల్యే అన్నారు. పార్టీని నియమించిన క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలతో కలిసి పార్టీ నియమించిన బిఎల్ఏలు పనిచేయాలని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో విజయాన్ని నమోదు చేయడానికి ప్రతి కార్యకర్త సన్నద్ధం కావాలన్నారు ఎమ్మెల్యే. చిన్న విభేదాలు ఉంటే వీడి పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరం పనిచేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలు ఇంకా రాలేదు. వచ్చిన వాళ్ళందరూ నాయకులు వచ్చారు. ఇది మన నాయకత్వానికి ఒక పరాకాష్ట. నాయకత్వాన్ని మనం నిలబెట్టుకోవాలంటే మనకి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని పార్టీ దృష్టికి తీసుకుపోయి పార్టీలో పలానా వాళ్ళు పనిచేశారు, పలానా వాళ్ళు పనిచేశారని మెప్పు పొందితే రేపు ఉత్తరాత్రం మీకైనా బాగుంటుంది. రేపు ఏదైనా పదవులు ఇవ్వాలన్నా, ఇంకోటి ఇవ్వాలన్నా, ఏదైనా సహాయ సహకారాలు అందించాలన్నా పార్టీ నుంచి ఫలాని వాళ్ళు బాగా పనిచేశారు, ఫలాని వాళ్ళు కష్టపడ్డారు అని ఒక మంచి మెసేజ్ వెళ్తారు. ఎవరు బాగా పనిచేస్తారో వాళ్ళని ప్రాధాన్యత క్రమంలో తీసుకుంటారు. నిన్న రాష్ట్ర కార్యవర్గంలో 3 వచ్చాయి. దేనికి వచ్చాయి? అందరికంటే బెటర్ గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి వచ్చింది. ఇదేదో క్యాస్ట్ ఈక్వేషన్ అను లేకుంటే నారాయణ రికమెండేషన్ చేస్తానో వచ్చినాయి కాదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అని సర్వే చేసుకున్న వాళ్ళు వచ్చి సర్వే చేసి, అప్పుడు ఎవరైతే పని చేసినప్పుడు సర్వే చేశారో ఆ సర్వే చేసిన వాళ్ళ రిపోర్ట్ ప్రకారం వాళ్ళకి పదవులు ఇచ్చారు. బిఎల్ఏల బాధ్యతలు చెప్తా, మీరు బిఎల్ఏల చెప్పాలి. మీరు యూనిట్ ఇన్ఛార్జీలు మీకు 2 రోజుల్లో మొత్తము ఓటర్ లిస్ట్ అన్ని ప్రింట్ తీస్తున్నాం. ఒక్కోటి 3-4 సెట్లు చేస్తాం. ఇది అది తలా సెట్ ఇచ్చేస్తాం. మీరు ఆ సెట్ ప్రకారం మీరు అక్కడ బూతులలో పని చేయించే బాధ్యత మీది. నేను ఈ బిఎల్ఏల బాధ్యతల్ని మీకు తెలియజేస్తా. మీరు వాళ్ళకు చెప్పి చేయించాల్సిన బాధ్యత మీది. ఈసీఐ మరియు పార్టీ మార్గదర్శకాలను అధ్యయనం చేసి 2002 ఓటర్ల జాబితాను తాజా జాబితాతో పోల్చి పని ప్రారంభించాలి. ముందు 2002లో ఎవరి ఉన్నాయి, 2025కి ఎవరి వచ్చినాయి, ఎంతమంది వచ్చినాయి, ఎన్ని పెరిగినాయి అనేది తేల్చాల ముందు. తర్వాత ఈసీఐ పోర్టల్ లేదా ఎమ్మెల్యే లేకుంటే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ద్వారా బిఎల్ఓ సంప్రదింపు వివరాలు సేకరించి వారితో నిరంతరం సమన్వయం కొనసాగించాలి. అంటే మన బూత్ లెవెల్ ఆఫీసర్ ఉన్నాడు కదా, బూత్ లెవెల్ ఆఫీసర్ తోటి రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి.